హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ మినీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ కూడా మా హస్బెండ్ రెసిపీయే అండి, చికెన్ బిర్యానీ. నాకు చికెన్ బిర్యానీ అంత పర్ఫెక్ట్గా చేయడం రాదు, కానీ మా ఆయన మాత్రం అమేజింగ్గా చేస్తాడు. ఇవేవో టిప్స్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, బట్ టర్న్ అవుట్ అయితే చాలా బాగుంటుంది. మా ఆయనని చికెన్ బిర్యానీ చేయమని చాలా రోజుల నుంచి అడిగితే ఇవాళ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రం చేసి పెడతాడు, కానీ నాకు చెయ్యమంటే నేను చెయ్య అని అంటుండే ఎప్పుడు. బట్ నేను వదలలేదు. ఈసారి మాత్రం పక్కా నాకు చేసి తీరాల్సిందే అని చెప్తే చేశాడు. కుకింగ్ చేయడమేమో, బిర్యానీ చేయడమేమో కానీ సింక్ మాత్రం ఫుల్గా నింపేస్తాడు. సింక్ మొత్తం ఓవర్ఫ్లో అయ్యి అంత నింపేస్తాడు. సర్లే, ఇంకా అడిగినందుకు చేశాడు కదా, తప్పదు మనకు అని చెప్పేసి నేను కూడా వదిలేస్తా. ఇక్కడ ప్లేట్లో పెట్టి నాకు ఇస్తున్న టేస్ట్ ఎలా ఉందో అని చెప్పేసి, అతనే చేశాడు కాబట్టి అతనే చెయ్యి ఉండాలి అని మ్యాండేటరీగా పెడతాడు. నేను చేసే వంటలు మా ఆయనకు నచ్చుతావో లేదో తెలియదు, కానీ నాకు అమావాస్య పుణ్యానికి చేసే ఆయన వంటలు మాత్రం చాలా ఇష్టం. అండ్ గైస్, చికెన్ బిర్యానీలోకి మీకు ఆనియన్స్ అండ్ లెమన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు మాత్రం చికెన్ బిర్యానీ ఉంది అంటే సాలన్ కంటే ఎక్కువగా నాకు ఆనియన్ అండ్ లెమనే ఇష్టం. అది కూడా లెమన్ ఆనియన్స్ పైన పిండుకొని తినడమే ఇష్టం. అండ్ గైస్, లెట్ మీ నో హౌ యూ లైక్ టు ఈట్ చికెన్ బిర్యానీ. ద సాడెస్ట్ పార్ట్ వైల్ ఈటింగ్ చికెన్ బిర్యానీ ఏంటో తెలుసా అండి? బగారా మసాలాలు తలుగుతాయి చూడండి, అది కూడా లవంగం, ఇలాచీ ఇవన్నీ వస్తే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. బట్ ఓకే, ఇట్స్ ఫైన్. ఫైనలీ ఎండెడ్ అప్ విత్ రైతా.